ఫస్ట్ టైం నువ్వు ఒకటి ప్రాణానికి వాల్యూ ఇవ్వడం చూస్తున్నాను. ఏముంది రాడి దగ్గర? పాలు పెరుగవ్వాలంటే 2 చుక్కలు మజ్జిగ వేయాలి. జిందగీ మంచిగా ఉండాలంటే కృష్ణగాన్ లాంటి దోస్త్ పక్కనుండాలి. థ్యాంక్స్ అన్నా, నువ్వు రాకపోతే చంపేసి ఉండేవాడు. అన్నా ఈసారంటే నువ్వు గోవా ఇచ్చి కాపాడావు. ప్రతిసారిలో కుదరదు కదన్నా, అందుకే అన్ని వదిలేసి దుబాయ్ వెళ్ళిపోదామని. ఆ పని చేస్తే నిజంగానే చేస్తావు. ఒక్క 10 రోజులు వెయిట్ చేయి. నిన్ను పంపించాల్సిన చోటుకి నేనే సేఫ్గా పంపిస్తాను. అప్పటిదాకా నాకు చెప్పకుండా ఏడికెళ్ళకు. పద కారెక్కు. హాయ్ గైస్. Hi, కృష్ణ. how do you do? Hi. Hello. Tom. Signature. Passport scan. Oh, yeah. వీళ్ళు మన పార్ట్నర్స్, ఆ పోలీసులారా? ప్రాపర్ జెన్యూన్ అని చెక్ చేస్తున్నారు. క్యాష్. Car. ఓకే, థ్యాంక్ యూ. Thank you. అన్నా లోన్ అంటే వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాలి కానీ మనం వాళ్ళకి ఇస్తున్నాం ఏంటన్నా? లంచం. ఓహో, బయట ఉండు. ఓకేనా. సగం పని పూర్తయినదిరా. Our job is done. ఎస్, యువర్ జాబ్ ఇస్ డన్. Yeah. పని అవ్వంగానే ఇలా ప్రతి లింకు కట్ చేసుకుంటూ పోవాలి. అప్పుడే మన్నెవడూ టచ్ చేయలేడు. మొత్తం పని అయిపోయే రోజుకి ఏ లింకు మిగిలదన్నా. ఇక నుంచి నువ్వు నాతో మాట్లాడే ప్రతిసారి నీ మొబైల్ నెంబర్ మారుస్తూ ఉండు. పోలీసు వాళ్ళు ట్యాప్ చేశారనుకో చంపుతారని భయం కాదు రే. అన్నా, వాట అడుగుతారు. అర్థమైందన్నా. ఇక నుంచి ఆ కృష్ణ గారిని జాగ్రత్తగా చూసుకో. వారం తర్వాత ఆడు సచ్చుడు ఎంత గ్యారంటీయో, ఈ వారం బతుకుడు కూడా అంతే గ్యారంటీ అన్నా. పారు, అలా ఉన్నావేంటి? ఏం జరిగిందే? నిన్న కళ్ళొచ్చింది, ఇవాళ మెలకు వచ్చింది, అందుకే ఇలా ఉన్నాను. పారు ఆగు, ఫోన్ చేస్తే ఎత్తవేంటి? అసలు ఎందుకు రాలేదు అడగవా? ఆ గుంటూరు సినిమా బుల్లెట్ దింపి పడుతూ ఇక్కడ. అందుకే రాలేదు, అర్థం చేసుకోవే. పోన్ కోపడు, కావాలంటే కొట్టే. కొడించుకోవాలని అన్సార్థంగా ఉందా? 2 నిమిషాలు మాట్లాడితే మ్యాటర్ అంతా క్లియర్ అయిపోద్ది. నువ్వెవరో నాకు తెలియదు, నేనేమి విన్ను. వెళ్ళి తెలిసిన వాళ్ళతో మాట్లాడుకోవయ్యా. కుటి, డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. నీ న్యూసెన్స్ ఏంట్రా? న్యూసెన్సా? చీఫ్ న్యూరాలజిస్ట్ ఇక్కడ. నరం పట్టుకుని లాగానంటే నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది తెలుసా? నువ్వు న్యూరాలజిస్ట్ అయితే ఇది కత్తి, నేను కృష్ణ. పొడిస్తే ఇదే హాస్పిటల్లో సూసైడ్ కేసు అని సర్టిఫికేట్ ఇస్తారు. చెప్పు, దింపేమంటావా? దింపేమంటావా? కూల్ డౌన్ బ్రో. మీరు మా కుటీతో మాట్లాడుకోండి, నేను రౌండ్స్కి వెళ్ళి వస్తాను. రౌండ్స్ నర్స్. నీకు నిజంగా నేనంటే ఇష్టమా? అవును. అయితే ఇంకో 2 అవర్స్లో దుబాయ్కి ఫ్లైట్ ఉంది, పద వెళ్ళిపోదాం. ఇప్పటికిప్పుడు అంటే ఎలా? పోనీ ఈవినింగ్ వెళ్దామా? రేపు మార్నింగ్? పోనీ రేపు ఈవినింగ్? ఇప్పుడు వెళ్ళడం అంత సేఫ్ కాదు పారు. సేఫ్ అనుకున్నప్పుడు, కంఫర్ట్గా ఉన్నప్పుడు నాతో వచ్చేవాడు నాకు అక్కర్లేదు. ప్రాణం పోయినా సరే నాతోనే ఉండేవాడే నాకు కావాలి. వద్దు, నువ్వు నాకొద్దు. హలో డార్లింగ్, మై వైఫ్. చెప్పు. వంటే వండాలో చెప్పలేదుగా? ఏం వండుతావు? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. కల్పతారు. భార్య అంటే నీలా ఉండాలి. అన్నం పప్పండు, నేను ఆల్రెడీ పచ్చడా నాకేసా. మధ్యాహ్నం అదే తిన్నాగా. పోనీ చపాతి కుర్మ చేయి. పిల్లలు తినరుగా. ఏదైనా ఫ్రై చేయి. రాత్రిపూట హెవీ అవుతుందిగా. చికెన్ చేయి. అయ్యో, ఇవాళ గురువారం, మీరు మర్చిపోయారుగా. దీని తల్లి, హోటల్ నుంచి ఏమైనా తీసుకురానా? హెల్త్ పాడవుతుందిగా. పెరుగు
తోడెయ్యలేదుగా. ఇడ్లీ సాంబార్. మీరు ముందే చెప్తే నానబెట్టేదాన్నిగా. ఏయ్ 2 నిమిషాలు అవుతుంది, ఏంటది మ్యాగీ? మ్యాగీతో కడుపు నిండదుగా. మరి నువ్వేమడతావే? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. దీని తల్లి నువ్వే ఇంతనా? ఈ ప్రపంచం లేపెళ్ళమైన అంతనా? ఏమండి? ఆరు, ఎంత ప్రేమించాను నిన్ను. మీ అమ్మ నాన్నని కలవపోతే వదిలేస్తావా? ఎవరా నా దారిలోకి అడ్డొచ్చింది? అరే నన్ను నా ఆటోను మందావుతో ముద్దు పెట్టేది ఎవర్రా? ఆఫీసర్, ఖైరతాబాద్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమేష్, రిపోర్ట్ ఆఫీసర్. రైట్ రారా. ఓకే ముందుకే. సారీ ఆఫీసర్, గేరు రివర్స్ పడ్డది అంతే. దానికోసం ఎందుకు నువ్వు అంత ఫీల్ అవుతున్నావు? అది లేకపోతే నువ్వు బతకలేవా? ఇదా? అదేమన్నా నీతో పాటు పుట్టిందా చచ్చేదాకా నీతో ఉండడానికి? మధ్యలో కలిసావు, అదే నీ లైఫ్ అనుకున్నావు. అది కాదంటే ఇంక లైఫే లేదా చెప్పు. అది పోతే ఏంట్రా, ఇంకోటి దొరకదా ఏంటి? ఎందుకు దొరకదు ఆఫీసర్? డబ్బులు ఇస్తే ఇలాంటి బొచ్చలు వస్తాయి. ఎన్ని దొరికినా అది మాత్రం దొరకదురా. అది నీదిరా. ఒకసారి లవ్ చేస్తే దానికోసం లైఫ్ ఇచ్చేయాలరా. అది వద్దనుకుంటే కన్విన్స్ చేయి, కానీ వదలద్దు. ఈ బాటిల్ వెనుక ఇంత ఎమోషన్ ఉందా ఆఫీసర్? అయితే తెలిసిందే. ఇందాక నుంచి నేను నా లవర్ గురించి మాట్లాడుతుంటే నువ్వు నీ క్వార్టర్ గురించి మాట్లాడతావు. నన్ను కొట్టావా? నా ఆటోను కొట్టావా? నిన్నే కొట్టారా? నీ పట్టు దొరుకుతలేదు. నేను లేచిన తర్వాత నేను అరే లాంతర్ పగడే. మంచి ఫ్రస్ట్రేషన్ లో దొరికావు. పేరేంటే? దానికి రోజు ఒక పేరు. కత్రినా కైఫ్. కత్రినా కైఫ్ కాదు ఆఫీసర్, కట్టైన నైఫ్ ఆఫీసర్. ఖైరతాబాద్ సెంటర్ లోనే ఇది పెద్ద ఫిట్టింగ్ ఆఫీసర్. పద. ఏమిస్తావు? నీకు లైఫ్ ఇస్తా. ఒక చైన్ ఇచ్చిన చాలు బాబా. అబ్బాబ్బాబ్బా, ఈ రోజు రాత్రి మన ఇద్దరికి పెళ్ళి. రా పండెక్కు, కమాన్ షాదే పెళ్ళి. అమ్మ బొమ్మాలి, నాకు పెళ్ళ. ఆఫీసర్, ఇది మిస్ చేసుకోవడానికి మిస్ కాదు ఆఫీసర్. నువ్వు దిగవే, దచ్చావు దిగో. దిగు. అబ్బా, కటిక చీకటి కత్తి లాంటి మగాడు కానిచ్చే బాబా. కానిస్తా. ఏయ్ ఏయ్, రావే బయటికి. నువ్వు దొబ్బేమంటే నాకు వేరే ఫిగరే దొరకదుంటున్నావా? చూసావా సీతమ్మ వాకిట్లో సెక్సీ చెట్లాగా ఎట్లుందో? బావ బాగా రఫ్, నేను పఫ్. ఈ ఫిగర్ ను చూస్తుంటే మాట రావట్లేదా? పేరేంటి తెలుసా? బంగారం, నీ పేరేంటి చెప్పు. కత్రినా కైఫ్. కత్రినా కైఫ్, సిస్టర్ మొహమ్మద్ కైఫ్, ఇప్పుడు నా వైఫ్. అబ్బా, ఏమైంది బంగారం? ముద్దొస్తున్నావు. కంఫర్ట్గా. దాంతో మనకేం పని బాబా, మనం పెళ్లి చేసుకుందాం పదా. లవర్ అంటే ఇదే, ఫుల్ కోఆపరేషన్. చూసి నేర్చుకో. వెళ్ళిపోయింది, లైఫ్ నుంచి వెళ్ళిపోయింది, కిటికీ నుంచి కూడా వెళ్ళిపోయింది. అగరొత్తు లాంటిది అదిపోతేండి బాబా. అత్తారులాగానే ఉన్నా కదా, నన్ను పూసేసుకో. పూసుకోవడం కదే, నిన్నే చేసుకుంటా. ఏంటి బాబా, పెళ్ళికి ముందు సౌతిని తీసుకొస్తున్నావా? అది మిస్ కాదు ఆఫీసర్, పెద్ద మిస్టేక్. ఈ మిస్టేక్ నేను జరగనియా. చార్మి కాదంటే చెమ్మకు చంద్ర చేసుకుంటావా ఆఫీసర్? ఆఫీసర్, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. 1 సెకండ్ టైం అంతే. సిస్టర్, ఐ నెవర్ డోంట్ టచ్ మీ, ప్లీజ్ కమ్. దిస్ ఈస్ ద యువర్ మార్క్, దిస్ ప్లేస్ సేమ్. సిస్టర్, ఇదంతా కోపంగా సిస్టర్. నువ్వు కాదన్నమన్న బాధ. ఎంఐ కరెక్ట్? ప్రొసీడ్ యువర్ ఆనర్. మీరు కాంప్రమైజ్ అవ్వండి, ఇద్దరు కలిసిమెలిసి ఉండండి. ఈ డిఎల్ సొమ్మును నా ఫోన్ లో వేసుకుంటా. ఏంటమ్మా, పీటర్ మీద పెళ్ళాపేసావు, ఇప్పుడు నన్ను ఎవరు చేసుకుంటారు? నువ్వు చేసుకుంటావు బాబా. నువ్వు వచ్చే డార్లింగ్, నీకెందుకు? హైదరాబాద్ లో ఇవ్వాలని చెప్తారు నా గురించి, నేను మంచోని. బుల్లెట్ తగిలినప్పుడు కూడా భయమే లేదు, కానీ నువ్వు నన్ను వద్దన్నప్పుడు మాత్రం ప్రాణం పోయినట్టు అనిపించింది. పిచ్చితానా?
నువ్వు లేకపోతే నేను బతకలేనే. నువ్వు లేకుండా నేను మాత్రం బ్రతకగలనని ఎలా అనుకున్నావు? జరిగింది తెలిసినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను. నీకేమైనా అయి ఉంటే? ఏం అమ్మకూడదనే, అన్న 10 రోజులు ఇక్కడ ఉండమన్నాడు, తర్వాత అన్నీ పంపించేస్తాడు. ఇందుకే నాకు భయం వేస్తుంది. ఇంతకు ముందు వచ్చేస్తాను అని అనేవాడివి, ఇప్పుడు పంపిస్తాడు అంటున్నావు. మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి కానీ ఎవరో డిసైడ్ చేయడం ఏంటి? అలాగే మనమే డిసైడ్ చేసుకుందాం. మనకెవరి పర్మిషను అవసరం లేదు. అవసరం లేదు. వీసా రాగానే మనం దుబాయ్ వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోదాం. ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ రేపు మార్నింగ్ కి గుర్తుంటాయా? గుర్తుంటుందా అంటే గుర్తుండేలేమో చేస్తాం, గుర్తుంటుంది. ఏం చేయాలి? ఏదైనా అంటే ఏం చేస్తే గుర్తుంటుంది అదే చేద్దాం. కోప్పడితే ఫీల్ అవుతావు, పోనీలే అనుకుంటే మళ్ళీ మొదలెడతావు. ఓరా ఒళ్ళంతా రొమాన్స్ వీడికి. పారు మై కుటే మార్నింగ్ కేక్ కాదు, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా గోల చేద్దాం. గోల చేద్దాం.